హలో గాయ్స్, హోప్ యు ఆర్ డూయింగ్ ఫైన్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది గోవా వచ్చే వాళ్ళకి ఎవరికైనా కూడా. సో మనం ఫస్ట్ గోవా ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది స్టేస్ కదా, అది కూడా మంచి నీట్ స్టేస్, అది కూడా మనం కట్టే మనీకి వర్త్ ఇట్ అయి ఉండాలి. సో స్టేస్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ వీ కమ్ టు గోవా. సో మేము కూడా ఫస్ట్ టైం గోవాని విజిట్ చేసినప్పుడు ఏదో రకంగా మా స్టేస్ బాగోలేదు. మేము 17,000 కట్టాము లైక్ 1 వీక్ కోసం. ఆ టైంలో 3 years బ్యాక్ అది. మేము ఫస్ట్ టైం వెకేషన్కి వచ్చినప్పుడు అసలు మాకు ఫోటోలో చూపించింది ఒకటి, తిరిగి వచ్చిన తర్వాత చూసింది ఇంకొకటి. సో మేము ఆల్రెడీ పేమెంట్ చేసేసాం. పైగా మేము ఫస్ట్ టైం గోవా కాబట్టి ఇంకా మేము రిస్క్ చేయాలనుకోలేదు ఇంకెక్కడైనా వెతకడానికి. సో చాలా చాలా కొత్తగా న్యూగా ఉంది కాబట్టి మేము తప్పక ఇంకా అక్కడే ఇంకా రీఫండ్ కూడా అడగలేదు. అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు. సో అలా అయిపోయిందనమాట. సో మేము చాలా ఫీల్ అయ్యాము. తర్వాత గోవా వచ్చి సెటిల్ అయిన తర్వాత మేము ఇప్పటికీ ఒక 3-4 times స్టేస్ చేస్తుంటాము. అండ్ ఎక్సలెంట్ స్టేస్ అనమాట. అప్పుడు అనుకున్నాం, అరే ఆ 17,000కి చాలా తక్కువ రేట్లోనే అద్భుతమైన స్టేస్ ఉన్నాయి. బట్ మేము ఫస్ట్ టైం గోవా వచ్చినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేక మేము తప్పు చేసాము. సో చాలా ఫీల్ అయ్యాము. బికాజ్ ఊరికే మనము డబ్బులు పెట్టేసి కాదు కదా, మనం ఉండే రూమ్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాచులర్స్ అయితే కోర్స్ వాళ్ళకి ఏం అవసరం లేదు. హాస్టల్ డేకి 500 పెడితే చాలు. అది హాస్టల్ చూసుకుంటే బాగుంటుంది బ్యాచులర్స్కి అయితే. బట్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మనకంటే ఒక ప్రైవసీ ఉండాలి, ఒక రూమ్ ఉండాలి కదా. సో ఒకవేళ మీకు బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా ఒక మంచి హోటల్లో స్టే చేస్తేనే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ స్టే ఇది మాకు. మేము లాస్ట్ నా బర్త్డేకి ఇక్కడికి వెళ్ళామన్నమాట. చూసినారు కదా, ఇది బయాడు సోల్ అని చెప్పేసి మనకి బాగా పక్కన లైక్ చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియో నాది ఇక్కడ చేపలు పట్టారు ఫిషింగ్ వీడియో చూపించాను. సో దాని పక్కనే ఇది, అంటే బాగా బీచ్కి 1 minute మనం నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, అసలు మార్నింగ్ షూట్ చేశాను నేను. అసలు ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. రూమ్స్ ఆర్ వెల్ మెయింటైన్డ్. ఆ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎక్కడ ప్రాబ్లం రాలేదు మాకు. 3 days ఉన్నాము, ఇంకా ఉండాలనిపించింది బట్ ఉండలేకపోయాం. చూస్తున్నారు కదా, అప్పుడే వాళ్ళు ఫిషింగ్ ఏదో రెడీ చేస్తున్నారనమాట, విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. రివర్ వ్యూ కనిపిస్తుంది మనకి చుట్టూ, చూస్తున్నారు కదా. సో అది ఎంట్రన్స్. సో ఇది ఏంటంటే ఇది రివర్ సైడ్ రూమ్స్ అనమాట. సో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క బడ్జెట్ ఉంది ఇక్కడ. సో మేము స్టే చేసింది ఆ విల్లాలో, ఇది సుపీరియర్ విల్లా అనమాట మేము స్టే చేసింది. ఇదేమో రివర్ సైడ్ రూమ్స్, ఇది కొంచెం తక్కువ కాస్ట్కి మనకు దొరుకుతుంది. సో రూమ్ బట్టి ఆ ఫీల్ బట్టి కూడా కాస్ట్ ఇక్కడ ఉందన్నమాట. ఫ్రమ్ ద స్టార్టింగ్ నార్మల్ అయితే ఆఫర్స్ లేకుండా లిమిటెడ్ డీల్స్ ఏం లేకుండా అయితే 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 14,000 వరకు అనమాట. ఆ రేంజ్లో ఉంది. బట్ చాలాసార్లు మీరు చెక్ చేసుకోవచ్చు, మంచి ఆఫర్లో వీళ్ళు దించుతారనమాట. లైక్ 6,000 ఉన్నది మనకి 1,500కి వస్తుంది. మేమైతే ఈ విల్లా ఉంది కదా, సుపీరియర్ విల్లా, దిస్ ఈజ్ కాల్డ్ సుపీరియర్ విల్లా, మేము అందులోనే స్టే చేసాము. విల్లా నెంబర్ 1 అసలు ఎక్సలెంట్. మాకైతే లక్గా అది దొరికింది మాకు లాస్ట్ మూమెంట్లో. అండ్ మేమైతే 3,500 to 4,000 అట్లా పే చేసాము కపుల్స్కి. సో చిల్డ్రన్ అండర్ 6 years అయితే ఫ్రీ అనమాట. 6 years తర్వాత అయితే వీ హ్యావ్ టు పే లైక్ 800 to 1,000 rupees ఫర్ ఎక్స్ట్రా పర్సన్. అండ్ ఈ వ్యూ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మేము పే చేసిన దానికి వర్త్ అంటే 2,000% వర్త్. అసలు ఇది 14,000 or 9,000 అనుకుంటాను. 9,000 14,000-12,000 అట్లా ఉంటుంది. కానీ ఆఫర్లో మాకు 3,500 to 4,000 లోపల వచ్చిందనమాట. అండ్ డేకి పెర్ డే, పెర్ నైట్. సో సూపర్ అనిపించింది మాకు. బికాజ్ మేము కూడా ఆరంభంలో వెళ్ళినప్పుడు కూడా చాలా స్మాల్ కాటేజెస్లో మేము సేమ్ ఇంతే పే చేసామన్నమాట. సో ఇంత ఎక్స్ప్లోర్ అవ్వలేకపోయాం అక్కడ. సో ఈ 9,000 ఇదేమో ఈ విల్లా వచ్చేసి ఇది హెరిటేజ్ విల్లా సంథింగ్ అనమాట. ఒక్కొక్క నేమ్ ఒక్కొక్కటి ఉంటుంది. సో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మనకి పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి. నేను వెబ్సైట్ అడ్రస్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మీరు అక్కడికి వెళ్తే మీకు A to Z అన్నీ తెలుస్తాయి. అండ్ ఆఫర్లో ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇది ఉంది కదా, ఈ విల్లా వచ్చేసి మనకి 15,000 అట్లా ఉంటుంది, బట్ 5,000కి అట్లా వస్తుంది అనమాట ఆఫర్లో ఉంటే. ఇప్పుడైతే ఆఫర్లో నడుస్తుంది.
మీరు ఆఫ్ సీజన్లో అయితే ఇంకా మనకు తక్కువ ఉంటుంది. సీజన్ ఉన్నప్పుడైతే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ వీళ్ళ వెబ్సైట్కి వెళ్తే మీకు ఎప్పుడు తక్కువ రేట్ వస్తుంది, ఎప్పుడు ఎక్కువగా ఉంది అండ్ వాళ్ళతో ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడొచ్చు ఫర్ ద రేట్స్ కోసమని. సో ఒక్కొక్క విల్లా ఒక్కొక్క వైబ్ అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది. సో చాలా చాలా సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. లైక్ 5 స్టార్ లెవెల్లో వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మనం పే చేసేదానికి లైక్ ఎక్స్ట్రా లైక్ 200% ఎక్స్ట్రా వాళ్ళు మనకి సర్వీస్ ఇస్తున్నారనమాట. సూపర్ అంటే సూపర్. సో నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను ఈ ప్లేస్ని. మీ బడ్జెట్ ఒకవేళ 1500 ఉంది పర్ డే, మీరు పే చేయగలుగుతారు హ్యాపీగా. లేదు 3,500 పే చేయగలుగుతున్నాం, 5,000 పే చేయగలుగుతున్నాం అంటే యూ కెన్ హ్యాపీలీ కమ్ టు దిస్ ప్లేస్. కళ్ళు మూసుకొని మీరు రావచ్చు ఇక్కడికి. ఏం లేదు, వాళ్ళ వెబ్సైట్లోకి నేను వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను. సో మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మీకు A to Z ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. లైక్ మీరు ఎంతమంది వస్తున్నారో, మీ బడ్జెట్ ఎంత అవుతుంది, లైక్ మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు వేరే దాంతో పోల్చుకుంటే. కంపేర్ చేసుకొని దానికంటే ఇది బెస్ట్ అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మీరు దీన్ని హ్యాపీగా ఇక్కడ స్టే చేయొచ్చు. ఫ్యామిలీ ఆర్ కపుల్స్ ఆర్ బ్యాచిలర్స్ అందరికీ ఫ్రెండ్లీ అనమాట ఇక్కడ. వాళ్ళ సర్వీస్ కూడా ఎక్సలెంట్. ఇగ్లూ హౌసెస్లో ఉంది చూస్తుంటే, లైక్ వెరీ క్యూట్ హౌసెస్. మన అమ్మాయిలకైతే ఫొటోస్ ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఏ హౌస్ ముందుకు వెళ్ళైనా ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఆఫ్ సీజన్లో మనకి రేట్స్ అయితే భారీగా పడిపోతాయి అది ఎక్కడైనా కూడా. సో ఇక్కడ చిల్డ్రన్కి కూడా మంచి ప్లేస్ ఆడుకోవడానికి, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. మనకి వాళ్ళు బుర్ర తినకుండా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారనమాట. లైక్ ఈ ఇల్లులు చూస్తున్నారు కదా. సో ఆ హౌస్ ఒక్కొక్క ఫీల్ అనమాట. లైక్ సో దాన్ని బట్టి వాళ్ళు రైట్ కూడా పెడుతున్నారు. సో మనము ప్రజెంట్ రేట్స్ తెలియాలంటే మాత్రం వెబ్సైట్లోకి వెళ్ళాల్సిందే. సో మేము దిగినప్పుడైతే కపుల్స్కి 3,500 విచ్ ఇస్ వెరీ బెస్ట్. సో సుపీరియర్ విల్లా మేము తీసుకున్నాము. సో ప్రీమియం అనమాట. లోపలైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంది, మీకు చూపిస్తున్నాను నేను నెక్స్ట్. సో లోపల బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ అసలు సూపర్. అసలు వైఫై ఫ్రీగా వాళ్ళు ఇస్తారు, మనకి ఫ్రీ పార్కింగ్ అండ్ సూపర్ వైబ్ అనమాట. చాలా చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ ట్రీస్. లైక్ బాగా అంటే మనం చాలామంది అవాయిడ్ చేస్తాం. మేమే చాలాసార్లు అసలు మేము ఫస్ట్ గోవా వచ్చినప్పుడు 17,000 పెట్టి అసలు ఏదో అపార్ట్మెంట్లో ఉన్నట్టు మేము ఉన్నాము. లైక్ వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఇది తెలుసుకున్న తర్వాత. సో గోవా అంటే స్టేస్ అనేది చాలా చాలా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏది పడితే అది దిగలేము. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే అస్సలు మనకేమీ తెలీదు. సో మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బయా డో సాల్. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరిపోతుంది, మీకు డైరెక్షన్ తెలుస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడంతా మనము ఓపెన్గా పార్టీ చేసుకోవచ్చు నైట్ ఆర్ ఎనీ టైం. అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ పెద్దగా లేకుండా, మనము నాన్ సెన్స్ క్రియేట్ చేయకుండా ఉంటే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు, మన పని మనం చూసుకుంటే. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు సెటప్ చేశారు, వెరీ క్యూట్. ఈ కాటేజెస్ గోవన్ వాళ్ళంట ఇది మెయింటైన్ చేస్తున్నది ఫ్రమ్ 30 years లైక్ అవుతుంది. సో అప్పటి నుంచి ఇప్పటికి వాళ్ళు డెవలప్ చేస్తూనే ఉన్నారనమాట. లైక్ కాటేజెస్ని అలాగా ఎక్సలెంట్గా చేశారు వీళ్ళు. ఆ చూసింగ్ కలర్స్ కానీ లైక్ అసలు ఎక్సలెంట్ కదా. అసలు ఎవరు డిజైన్ చేస్తారో కానీ హౌసెస్, మనకు కూడా ఒక సొంత ఇల్లు ఉంటే ఇట్లా కట్టుకోవాలనిపించింది నాకు. ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క వైబ్ అనమాట. టోటలీ అసలు సంబంధం లేదు. అసలు మేమైతే బాగా ఎంజాయ్ చేసాము స్విమ్మింగ్ పూల్లో. అసలు మా మమ్మీ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మన మమ్మీ పేరెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఇక్కడ ఏదో ఫోర్టానియస్ ఉంటాయి కదా, లైక్ పంజిమ్లో 10 years ఐ థింక్. సో అక్కడ లాంటి వైబ్ వచ్చింది. లైక్ ఫొటోస్ అన్నీ హ్యాపీగా తీసుకోవచ్చు మనం. వెరీ నీట్. అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళ రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు వచ్చి క్లీన్ చేస్తున్నారు. సో అలాగేం లేదు, చాలా ఫ్రెండ్లీ వైబ్ ఉంది. సో చాలామందికి ఇది ఉందని తెలియక, నాకు తెలిసి ఇది పెద్ద ఎవరికి తెలియలేకపోయింది ఐ థింక్. సో ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు, విచ్ ఈస్ నైస్. దే చూస్ ఆల్వేస్ నైస్ ప్లేసెస్ కదా. అండ్ చాలా అఫోర్డబుల్. ఇటువైపు అయితే ఇంకొక ప్రపంచం ఉంది. మీకు నచ్చిన హౌస్, మీ లక్ బట్టి మీరు హౌస్ దొరుకుతుంది అనుకుంటా. సో మీరు ఖచ్చితంగా కపుల్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ప్రైవసీ ఉంటుంది బాగా. ఫ్యామిలీతో వస్తే కూడా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా. సో పైన అంతా వాళ్ళది రెస్టారెంట్ అనమాట, కిందనంతా స్టేస్, పైన రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ ఫీల్ కూడా సూపర్ అసలు. సో మేము వెళ్తున్నప్పుడు రెస్టారెంట్ వర్కింగ్లో లేదు. సో మేము 3-4 days ఉన్నాము, బట్ ఆ రెస్టారెంట్ అయితే మేము వెళ్ళలేదు. బట్ ఐ వాంట్ టు షో యూ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇక్కడ నుంచి అయితే బయట కూడా కూర్చొని రివర్ వ్యూ, అంటే మనం ఒక ఇంట్లోనే దిగాం కదా, సో ఆ ఇంట్లో ముందే ఉండాలని లేదు. యూ కెన్ రోమ్
ఆల్ దీస్ హౌసెస్. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ పైకి మెట్లు ఉన్నాయి, మెట్లు నడుచుకుంటూ వెళ్తే మనకి సో బ్యూటిఫుల్. అసలు ఇది ఇంకొక రేంజ్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మరి ఎందుకు వాళ్ళు ఏమి సర్వ్ చేయట్లేదో తెలియదు, బట్ ఐ మిస్డ్ ఇట్ యాక్చువల్లీ. సో మళ్ళీ వెళ్తాము ఖచ్చితంగా ఈ ప్లేస్కి మేము, అందులో డౌట్ లేదు. బికాస్ మంచి మెమరీస్ ఉన్నాయి మాకు ఇక్కడ. అండ్ సూపర్ అంటే సూపర్. చూస్తున్నారు కదా, చాలా వెల్ మెయింటైన్డ్ యాక్చువల్లీ. బికాస్ వీళ్ళ రేంజ్ 6,000తో స్టార్ట్ అయ్యి మళ్ళీ 19,000 అవుతుంది పెర్ డే. బట్ ఐ డోంట్ నో ఆఫర్లో ఇంత ఆఫర్ వాళ్ళు ఇస్తున్నారంటే అన్బిలీవబుల్ ఇది. సో ఆఫర్లో మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ముందే మీరు 2 months ముందే వస్తున్నారు, 3 months ముందే వస్తున్నారు, ఎంత ముందుగా బుక్ చేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ బిఫోర్ యూ బుక్ కాల్ దెమ్. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. బికాజ్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఇబ్బంది పడకూడదు. మీరు ఒక విల్లా ఎక్స్పెక్ట్ చేసి ఇంకొక విల్లా మీకు వస్తుందా, సో అవన్నీ ఉంటాయి మనకి. సో ఎనీ టైం సో మీరు ముందు వాళ్ళకి ఫోన్ చేసి అన్నీ కనుక్కొని మీరు రూమ్ బుక్ చేసుకోండి వాళ్ళ వెబ్సైట్ ద్వారా వెళ్ళి. సో రేట్స్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ సూపర్ కదా, అసలు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లెట్ మీ నో. వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఏ డౌట్ ఉన్నా మీకు యూ కెన్ ఆస్క్ మీ, సో ఐ విల్ హెల్ప్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇగ్లూ హౌసెస్లా అనిపిస్తుంది కదా, అసలు చాలా చాలా బాగున్నాయి ఈ కాటేజెస్ అయితే. అసలు చాలా ఫ్రెండ్లీ వైబ్ ఇచ్చింది మాకు. అది కూడా బాగాలో అంటే ఇట్స్ అన్బిలీవబుల్ అండి. మనకి అసలు బ్యూటిఫుల్ హౌసెస్. అసలు నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను అనమాట. మాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు స్టాఫ్ నుంచి కానీ, అక్కడ సర్వీసింగ్ కానీ నీట్గా వాళ్ళు అక్కడ క్లీన్ చేసే వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ. లైక్ మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఫుడ్ కూడా మనం స్విగ్గీ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి ఏం కావాలంటే కూడా. అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి, చాలా ఫ్రెండ్లీ. ఇక్కడ నుంచి చూస్తున్నారా, సో రెస్టారెంట్లోని ఇది ఒక వైబు మనకి. లైక్ రెట్రో స్టైల్లో ఉంది ఇక్కడ, చాలా బాగుంది. అసలు వావ్ అనిపించింది. చాలామందికి ఇలాంటి వ్యూ నచ్చుతూ ఉంటుంది కదా, సో అందులో నేను ఒకదాన్ని. నాకైతే పిచ్చిగా నచ్చింది నాకు, నా ఫ్యామిలీకి. అండ్ నేను లాస్ట్ వీడియో పెట్టింది ఇక్కడే. అందరూ అందరూ ఫిష్ అన్నీ పడుతున్నారు కదా. ఇన్ కేస్ మీరు మిస్ అయితే ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ చాలా బాగుంటుంది అది. మనం ఎక్కడ ఉంటే మార్నింగ్ లేచి వాటిని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ కయాకింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ సూపర్ మనకి అసలు పర్ఫెక్ట్ లొకేషన్. అక్కడ బీచ్లోకి వెళ్ళడం, ములగడం, హాయిగా తిరిగి ఇక్కడికే వచ్చేసి మనం హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ చుట్టుపక్కలనే మనకి కలాన్గుడ్ బీచ్ దగ్గర ఉంది, 1.3 kilometers. అండ్ 3 kilometersలోనే మనకి మంచి అన్నీ ఉన్నాయన్నమాట అవైలబుల్గా. సో మీరు ఒకసారైనా నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు గోవా వస్తే ఖచ్చితంగా ఈ కాటేజెస్ని మీరు చూస్ చేసుకోవాలి. ఆ ఫన్, ఆ వైబ్ మీరు మిస్ అయిపోతారు లేదంటే. సో లెట్స్ ప్లాన్ ఫర్ దిస్. అండ్ చాలా బాగుంది ఈ చిన్న ఈ బాటిల్స్ అన్నీ అలా పెట్టడం. అరే అనిపించింది. మార్నింగ్ వైబ్ ఇదంతా కూడా సూపర్. అసలు నైట్ టైం కూడా వీడియో నేను రికార్డ్ చేశాను. ఆ చల్ల గాలి, లైక్ ట్రీస్ అన్నీ అసలు ఎక్సలెంట్ అనిపించింది ఇదంతా కూడా చూస్తుంటే. సో ఇది బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. చుట్టూ 23 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకా ప్రైవసీ, ఇంకా ప్రైవేట్గా ఉంది. అరే అనిపించింది. అసలు సూపర్ అనమాట. చాలా మంచిగా కట్టారు వీళ్ళైతే. లైక్ ఫుల్ సైలెంట్ ఇక్కడ. నాకు మేబీ అన్ని రూమ్స్ ఫుల్ అనమాట, బట్ స్టిల్ చాలా కామ్గా ఉంది, చాలా నీట్గా ఉంది. అండ్ మేమైతే మస్తు ఎంజాయ్ చేసాము ఇక్కడ. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైక్ ఎవరు లేరు, బికాస్ పడుకుని ఉంటారు అనుకుంటాను. నేను మార్నింగ్ వెళ్ళాను కదా. అండ్ సూపర్ అంటే సూపర్. లైక్ మేము ఎలా మిస్ అయిపోయాం ఇన్నాళ్ళు అనిపించింది. మేము ఇప్పటికి 4-5 సార్లు బయట స్టే చేసాం. ఎక్కడ కూడా అరంబోల్లో ఒక దగ్గర స్టే చేసాం, అక్కడ కూడా స్మాల్ కాటేజెస్. అండ్ దానికంటే ఇది ఎక్సలెంట్గా నచ్చింది నాకు, మేము పే చేసిన దానికి. అండ్ చాలా ఉన్నాయండి స్టేస్ మనకి. తక్కువలో ఉంటే అంత దరిద్రంగా ఉంటాయి చాలా స్టేస్ అని అనుకోవద్దు. తక్కువ రేటుకి కూడా ఎక్సలెంట్ స్టేస్ ఉన్నాయి, మనం వెతకాలి అంతే. సో నేను ఇంకా నుంచి ఒకవేళ మేము ఏ స్టేస్కి వెళ్ళినా కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో మీకు అది హెల్ప్ అవ్వచ్చు. సో చూస్ చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో అంతగా తెలియదు కదా.
సో మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి ఎవరైనా రికమెండ్ చేస్తే ఇంకా కళ్ళు మూసుకొని అందులో దిగచ్చు. సో నేను ఇంకా మళ్ళీ స్టేస్కి వెళ్తూ ఉంటాము. ఎప్పుడు ప్రతిసారి బర్త్డేస్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను. నేను లాస్ట్ టైం అరంబోల్ వెళ్ళినప్పుడు ఐ మిస్డ్ రికార్డింగ్. సో చూసినారా వ్యూ ఎంత బాగుంది, అసలు చాలా కామ్గా ఉంది, నీట్గా. అండ్ మార్నింగ్ ఇంకా ఆ ఫీల్ తెలియాలని నేను ఎర్లీ మార్నింగే నేను చేశాను. చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో స్విమ్మింగ్ పూల్ ముందున్న రూమ్కి ఒక కాస్ట్, సో అట్లా ఉందన్నమాట. సో మీరు అడగచ్చు ఫోన్ చేసి వాళ్ళకి, మాకు స్విమ్మింగ్ పూల్ ముందు రూమ్స్ ఎంత, లేదంటే అవతల వైపు రూమ్ ఎంత, లైక్ రివర్ సైడ్ వ్యూ అయితే ఎంత ఉంది. యూ కెన్ ఆస్క్. మేబీ ఆ వెబ్సైట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, దట్స్ వై ఐమ్ టెల్లింగ్. అండ్ ఇది మా పేరెంట్స్కి బుక్ చేసిన హౌస్ అనమాట. వాళ్ళైతే అందులో ఒక్క నిమిషం కూడా ఉండలేదు, నైట్ పడుకోవడానికి తప్ప. మిగతా అంతా తిరుగుతూనే ఉన్నా, మా రూమ్లోనే ఉన్నారనమాట వీళ్ళు. లెట్ మీ షో యూ ద రూమ్. ఇట్స్ హెరిటేజ్ విల్లా అనమాట. ఇట్స్ 2,500 అట్లా వచ్చింది ఇద్దరికి. సో 6 years బేబీ, 6 years బిలో కిడ్ ఉంటే ఫ్రీ అనమాట. నాకు వెరీ నీట్. చూస్తున్నారా రూమ్స్, అసలు వావ్ అనిపించింది. వెరీ నైస్, వెరీ నీట్, చాలా చాలా బాగుంది. అక్కడ కెటిల్ కూడా ఉందన్నమాట, లైక్ మన కాఫీ అవన్నీ కూడా చేసుకోవచ్చు. మేబీ దానికి కూడా వాళ్ళు బిల్ వేస్తారనుకుంటాను, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. బట్ నార్మల్గా రెస్టారెంట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఏవైనా ఉంటే మనము దాన్ని తాగేస్తాము, బట్ లాస్ట్లో వాళ్ళు బిల్ వేస్తారనమాట. సో కనుక్కోండి ముందనే. అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు బెడ్డింగ్. అండ్ చాలాసార్లు మేము ఫస్ట్ టైం వెకేషన్కి వచ్చినప్పుడైతే అసలు బెడ్షీట్స్ కూడా స్మెల్లీ లాస్ట్ టైమ్. సో నాకు అసలు నచ్చలేదు, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అరే ఫస్ట్ టైం వచ్చాము మేము, midnight 2 అయిందనమాట. ఇట్స్ బాత్రూమ్ ఆల్సో వెరీ నీట్, అది వెరీ ఇంపార్టెంట్ కదా. సో వెరీ వెరీ నీట్ అనమాట. అందుకని బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను మీకు, గివ్ యూ ద క్లారిటీ దట్ ఇట్స్ రియల్లీ వెల్ మెయింటైన్డ్. షవర్ అండ్ వాట్ టు సే, సూపర్ అనమాట. ఎక్కడ కూడా తక్కువ లేదు అసలు వీళ్ళది. అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ రెట్రో టైప్, లైక్ మనకి చాలా మంచి వైబ్ ఇస్తుంది. లైక్ హౌసెస్ అయితే బెడ్డింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా మంచిగా, ఆ ల్యాంప్స్ కానీ చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. చైర్స్ కూడా చాలా బాగుంది. మన చిన్నప్పుడు మన అమ్మమ్మ తాత వాళ్ళు మన చిన్నప్పుడు అనుకుంటా అలాంటి చైర్స్ ఉండేవి. సో ఆ చైర్స్ కూడా చాలా హాయిగా అలా ఊగుతూ ఉంటే ఇంకా మస్తు అనిపించింది నాకు. అండ్ ఇక్కడ చూడండి, ఇదే ఒక బోట్ లాగా అనమాట చేశారు, విచ్ ఇస్ వెరీ నైస్. అక్కడ కూర్చొని మేము భోజనం కూడా చేసాం, చాలా బాగుంది. లైక్ ఏదో మన పిక్నిక్కి, లైక్ మన ఫామ్ హౌస్కి వచ్చినట్టు ఫీల్ అయ్యామన్నమాట. దిస్ ఈజ్ ద హౌస్, మేము స్టే చేసిన హౌస్. ఎక్సలెంట్, అసలు మా లక్ ఉంది కాబట్టి ఈ విల్లా దొరికింది. మీకు కూడా ఇది అవైలబుల్గా ఉంటే ఫస్ట్ చాయిస్ ఇది తీసుకోండి, చాలా బాగుంది. బికాస్ ముందు చాలా పెద్ద గార్డెన్ ఉంది అండ్ రివర్ వ్యూ కూడా ఉంది మనకి. అండ్ అలా సరౌండింగ్స్ వాచ్ చేయొచ్చు. ఎక్సలెంట్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి, సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ, విచ్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. అసలు అక్కడ పడుకున్నాం కూడా గ్రాస్లో మేము హాయిగా, ఒక బ్లాంకెట్ లాంటిది వేసుకొని. నా పాప అయితే మస్తు ఎంజాయ్ చేసింది, పిల్లలు. అండ్ సూపర్. ఇక్కడ అసలు స్విమ్మింగ్ పూల్ నేను ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. అండ్ అసలు వాటర్ కూడా అంత స్మెల్లీ లేదు, చాలా నీట్గా ఎప్పటికప్పుడు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనే దానికి ప్రూఫ్ అనమాట. సో ఇప్పటివరకు మేము 3-4 సార్లు వెళ్ళాం కదా. వీళ్ళు చూడు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు హాయిగాను. ఇంకేం కావాలి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీతో ముందు వచ్చారంట. సో ఇప్పుడు బ్యాచిలర్గా వచ్చారు హాయిగా, ఫ్రెండ్స్ అందరూ, అబ్బాయిలందరూ కలిసి. సో పార్టీ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఆ నెక్స్ట్ హౌస్లో స్టే చేస్తున్నారనమాట. సో మీరు కూడా ఇక్కడ ఇలాగా రిలాక్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్తో. మంచి స్పాట్ అనమాట మీకు. సో వీళ్ళు ఇంకా మా పేరెంట్స్ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మన పేరెంట్స్ ఎంజాయ్ చేస్తారు, మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు, కపుల్స్ అండ్ బ్యాచిలర్స్ అండ్ ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్ హియర్. మంచి వైబ్ మనకి, మంచి ఫ్రెండ్లీ వైబ్ అనమాట, అందులో ఏమాత్రం డౌట్ లేదు. హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ, మన ఇల్లు అనుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. దొరికిందే ఛాన్స్ అని 3 రోజులు కూడా స్విమ్మింగ్ పూల్ని మిస్ అవ్వలేదు. లైక్ మా మమ్మీ, మా మదర్ ఇన్ లా తను. సో ఫస్ట్ టైం వాళ్ళు కూడా స్విమ్మింగ్ పూల్లో దిగడం అనమాట. మేము తోసేసాం వాళ్ళిద్దరిని కూడా, దిగను అని చెప్తే. వెరీ స్కేరీ వాళ్ళిద్దరు కూడా. వాళ్ళకి కూడా బాగా నచ్చేసింది దిగిన తర్వాత. ఈ ఇల్లులు అన్నీ కూడా సూపర్గా నచ్చేసాయి వాళ్ళకి. సో పేరెంట్స్ కూడా హ్యాపీ అనమాట.
సో మీరు వచ్చినప్పుడు మీ పేరెంట్స్ని కూడా తీసుకురండి హాయిగా. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళు ఇంకా చిన్నప్పటి నుంచి మనల్ని చూసుకోవడం, మనతోనే వాళ్ళకి టైం అంతా అయిపోతుంది, మన స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి కూడా ఎంజాయ్ చేయాలి. సో వాళ్ళని కూడా ప్రతిసారి గోవా అంటే మన గర్ల్ ఫ్రెండ్స్ లైక్ హస్బెండ్ వైఫే కాదు, వాళ్ళు కూడా ఇక్కడ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. సో వాళ్ళని కూడా తీసుకురండి. దే డిజర్వ్డ్ ఇట్ బికాస్ చిన్నప్పటి నుంచి వాళ్ళు బిజీ అనమాట. మనల్ని పెంచడంతోనే వాళ్ళకి సరిపోతుంది. సో ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు ఎంజాయ్. సో గోవాని మన పేరెంట్స్ని కూడా తీసుకురండి మీరు. ఒక కపుల్సే కాదు, ఫ్రెండ్సే కాదు. సో గోవాలో ఒక బూజే కాదు, లైక్ ఒక యంగ్స్టర్సే కాదు ఎంజాయ్ చేసింది. సో మన పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకి కూడా ఇలాంటి స్టేస్ ఉన్నాయి అండ్ మంచి వైబ్ కూడా ఉండే ప్లేసెస్ ఉన్నాయి. బీచెస్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు, బీచెస్ వాళ్ళకి నచ్చుతాయి అండ్ ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నా పేరెంట్స్కి అయితే గోవా అంటే బాగా ఇష్టం. సో వీళ్ళిద్దరైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా బేబీ అయితే ఇంకా టూ మచ్ అసలు. దానికి ఇట్లాంటి గ్రౌండ్ ఉంటే పిల్లలకి చాలా మంచిది. సో పిల్లలు ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా అది చూస్ చేసుకోవచ్చు బికాస్ దే నీడ్ ఇట్. ఆల్వేస్ అపార్ట్మెంట్స్లో మనం ఉండి అపార్ట్మెంట్స్ లాంటి స్టేసే కాదు, ఇట్లాంటి హౌసెస్ కూడా లైక్ మీకు కూడా చాలా ఇట్లాంటివి కాటేజెసే కాదు, లైక్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయన్నమాట మనకి. అవి చాలా తక్కువకి వస్తాయి మనకి. మీరు ఫ్యామిలీ ఉంటే ఇండిపెండెంట్ హౌస్ కూడా మీరు తీసుకోవచ్చు. అక్కడ మనమే కుకింగ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి సర్వీసింగ్ ఏమి ఉండదు. లైక్ వాళ్ళు మనకు ఆ ఇల్లు ఇస్తారనమాట, లైక్ ప్రైవేట్ హౌస్ అది. సో అట్లాంటివి కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అది కూడా మీరు ట్రై చేయొచ్చు. మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ టైం ఇది అసలు ఫుల్ లైట్స్తో వెలిగిపోతుంది అనమాట. అసలు సూపర్గా ఉంది. ఫుల్ లైక్ చాలా చల్లగా హాయిగా ఉంది. ఇది సుపీరియర్ విల్లా అనమాట. మేము ఉన్నది 3,800 లైక్ ఆ రేంజ్లో అయ్యింది 2 కపుల్స్కి. అండ్ మా పేరెంట్స్ పక్క రూమ్లో ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడే మ్యాక్సిమం ఉన్నారు. పడుకోవడానికి మాత్రం ఆ రూమ్కి వెళ్ళారు అంతే. బట్ మనం తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఇక్కడ పడుకున్నా ఎక్కడ పడుకున్నా మనం ఒక రూమ్ ఉండకూడదు. సో ఇంకొక రూమ్ ఎక్స్ట్రా పర్సన్కి తీసుకోవాలి మనం. 2 పర్సన్కే వెళ్ళాం అనమాట. సో చూస్తున్నారు కదా రూమ్ సూపర్ అసలు. సో ఇందాక మా మమ్మీ వాళ్ళ రూమ్ చూపించాను, అది హెరిటేజ్ విల్లా అనమాట. అది డిఫరెంట్గా ఉంది. అది కొంచెం చిన్న రూమ్ అంతే, బట్ నీట్. ఎక్కడ ఏదైనా కూడా నీట్ మెయింటైన్ చేస్తున్నారు. అందులో ఏమాత్రం కూడా అది లేదు. ఏ విల్లా అయినా ఏ రూమ్ అయినా కూడా. బట్ కొంచెం ఆ స్పేస్ కానీ ఆ రూమ్ వైబ్ కానీ ఇట్స్ లైక్ డిఫరెంట్ అనమాట. ఇది మాకు ఒక హెవెన్, ఇట్స్ అ మినీ హెవెన్ అనమాట మాకు. మీకు కూడా ఇన్ గోవా. అండ్ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ చాలా చాలా కొన్ని దగ్గర ఫ్రిడ్జ్లు ఉంటాయి కానీ అవి వర్క్ అయితే అవ్వవు. లాస్ట్ టైం మేము ఉన్న స్టేస్ కూడా అలాంటిదే. సో మంచి స్పేస్ కూడా ఉంది, మన లగేజ్ అంతా అక్కడ పెట్టేసేసుకోవచ్చు. అండ్ సూపర్గా ఉంది ఎవ్రీథింగ్, లైక్ నీట్ అనమాట. ఆ వైపు అయితే చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఆ లోపల కూడా మనము ఇంట్లోపల కూడా ఫొటోస్ మంచిగా తీసుకోవచ్చు. అసలు ఎలా కట్టారు వీళ్ళు ఇల్లు అనిపించింది. అసలు సూపర్ అసలు. అండ్ ఈ విండోస్ కూడా లైక్ ఎక్సలెంట్, అసలు వేరే లెవెల్లో కట్టారు వీళ్ళైతే. ఐ డోంట్ నో, మనం అప్రిషియేట్ చేయాలి ఎవరు డిజైన్ చేస్తారో కానీ హౌస్ని. అండ్ ఒక టీవీ ఉంది, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. బట్ మేమైతే ఆన్ చేయలేదు. ఎక్కడ మనకి గోవా వచ్చి టీవీ చూసుకుంటామా ఏంటి. సో కావాల్సినవన్నీ నీట్గా ఉన్నాయి, అది చాలు. అండ్ ఇక్కడ హ్యాపీగా 3-4 పడుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఎల్లో చేయట్లేదు. మాకు నా మమ్మీ ఇద్దరికి హ్యాపీగా రూమ్ సరిపోతుంది, మా 5గురికి అయితే యాక్చువల్లీ. బట్ వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ రూల్స్ అనమాట. సో దిస్ ఈజ్ అ బాత్రూమ్ అండ్ చాలా నీట్. అండ్ ఎప్పటికెప్పుడు అతను వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అందుకనే ఇంత నీట్గా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా పిలవచ్చు వాళ్ళని వచ్చి క్లీన్ చేయమంటే దే క్లీన్ అండ్ దే గో. సో నీట్, చాలా స్పేషియస్ అండ్ చాలా నీట్. మంచి రిచ్ లగ్జరియస్ వైబ్ అనమాట. అందులో మాత్రం డౌట్ లేదు. అందుకే మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తున్నాను. రూమ్ అంతా కూడా మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. లైక్ ఎంత బాగుందా అని మీకు కూడా అనిపిస్తుంది కదా. సో అందుకనే చూపిస్తున్నాను ఇంకా డీటెయిల్గా. మేము రూమ్లో చాలాసేపు ఉన్నాం. నార్మల్గా ఎక్కడ స్టేస్ ఉన్నా మనం ఎప్పుడు బయటే ఉంటాము. బట్ ఈ రూమ్లో చాలాసేపు మేము టైం స్పెండ్ చేసాం. లిటరల్లీ తెలుసా, వెళ్తున్నప్పుడు మాకు చాలా బాధేసింది. ఇంకొక రోజు ఉందాం అనుకుని ఇంకొక రోజు కూడా ఎక్స్ట్రా ఉన్నాం మేము. మాది యాక్చువల్లీ 1 డే ప్లాన్, 2 days అంతే. సెకండ్ డే చెక్అవుట్ అయిపోతాం అనుకున్నాం కానీ లైక్ అట్లాగేమీ
ఇంకొక రోజు కూడా ఉండిపోయాం అనమాట ఆశతో. సో చాలా చాలా బాగుంది. అసలు చాలా బాధేసింది ఈ ప్లేస్ వదిలి రావడానికి నాకు. సో అక్కడే అర్థం చేసుకోవచ్చు హౌ మచ్ ఐ లవ్ దిస్ ప్లేస్ అని. అండ్ నైట్ కూడా చూస్తున్నారు కదా, అసలు చాలా మంచిగా అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా మస్తు వినిపిస్తున్నాయి అనమాట. ఫుల్ సౌండ్స్, బీట్స్ బీట్స్ బీట్స్, మరీ ఎక్కువ కాదు, యూనో మరీ డిస్టర్బ్ చేసేలా కాదు, బట్ మనకి అది కూడా ఉంది, ఆ బీట్స్ వినిపించడం అనమాట. సో అట్లా 1 minute నడిస్తే మనం బాగా బీచ్ వచ్చేస్తుంది. సో 1 minute అంతే, మనం బీచ్లోనే ఉన్నాం అనమాట. సూపర్ కదా అసలు. అసలు మీకు కూడా ఈ విల్లాస్ నచ్చినట్టయితే హ్యాపీగా స్టే చేయొచ్చండి. ఐ హైలీ రికమెండ్ ఇట్. సో ఏది మీకు డౌట్స్ ఉన్నా, ఇంకా క్లారిటీ కావాలంటే ప్రజెంట్ రేట్స్ ఏంటి, అసలు ఎవ్రీథింగ్ వాళ్ళ వెబ్సైట్ అడ్రస్కి వెళ్తే మీకు ఎవ్రీథింగ్ ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో సహా అన్నీ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, and don't forget to subscribe Hey Goa for more interesting videos of Goa. And thank you so much for watching my videos. And next video ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ హిడెన్ బీచ్ అనమాట. సో డోంట్ మిస్ దట్ వీడియో. సో నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు ఇంట్లో ఉంటూనే మన గోవాని చూసేసేయచ్చు. సో దెన్ ఇక్కడితో నేను ఇంకా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాము. అస్సలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు, మిస్ అవ్వద్దు. బికాస్ ఎక్సలెంట్ వీడియోస్, వ్లాగ్స్ నా దగ్గర ఉన్నాయి, మీకోసం నేను రికార్డ్ చేశాను. సో రెడీగా ఉండండి ఇంకా వీడియోస్, మంచి గోవా వీడియోస్ చూడడానికి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. అండ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్. Until then, take care. Bye. Thank you so much. Bye.